నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ఘనంగా జరిగిన హిందూ సమ్మేళన కర్నూలు నగరం కల్లూరు ఎస్టేట్ సమీపంలో గల శ్రీ గోడల వీర హనుమంతురాయుని దేవాలయ ప్రాంగణంలో ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రేమానంద సరస్వతి మాతాజీ చిన్మయ మిషన్ ఆర్ఎస్ఎస్ అంకె శ్రీనివాసులు విభాగ్ సేవ ప్రముఖ్ నాగేంద్ర కేతన్ చిలుకూరి ప్రతాప్ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రేమానంద సరస్వతి మాతాజీ చిలుకూరి ప్రతాప్ మాట్లాడుతూ హిందూ సమ్మేళన కార్యక్రమం మంచి ఆటపాటల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా ఘనంగా జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి చాలా మంది హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల హిందువులంతా ఐక్యంగా ఉంటారన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ గోడల వీర హనుమంతరాయుని దర్శనం చేసుకుని అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పందిపాడు ప్రజలు చాలా మంది పాల్గొని విజయవంతం చేశారు. సంచలనం టీవీ న్యూస్ తో కర్నూలు రిపోర్టర్. అన్నట్టుగా పందిపాడు గ్రామ ప్రజలందరూ హిందువులు ఏకమై ఇక్కడికి విచ్చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలండి. మీరు మీకు కేటాయించిన స్థలాలలో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. ఇందాకే మనం గోపన్ గారు శ్రీ శివసాయి వినాయక దేవాలయం శ్రీ శంకర్ గారు శ్రీ పరమేశ్వరి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం తరపున గడిగే జగన్నాథం గారు శ్రీ సుంకులమ్మ దేవాలయం తరపున గోవర్ధన్ నగర్ చంద్ర గారు శ్రీ గంగమ్మ దేవాలయం 2వ లైన్ ముజఫర్ నగర్ తరపున టి రాజు గారు శ్రీ పందిపాడుకు సంబంధించిన దేవాలయాల లిస్టు చదువుతాను. తర్వాత ఆ యొక్క పెద్దలని కూడా పేర్లు వరుసగా చెప్తాను. వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీ శివన్న తోట, శ్రీ సీతారామాలయం, శ్రీ వాల్మీకి దేవాలయం, శ్రీ పెద్దమ్మ దేవాలయం, శ్రీ మారెమ్మ దేవాలయం, శ్రీ బీరప్ప దేవాలయం తరపున విజయశేఖర్ రెడ్డి గారు, శ్రీ భీమేశ్వర్ రెడ్డి గారు, శ్రీ శేఖర్ చౌదరి గారు, శ్రీ పూల శివశంకర్ గారు, జల్లన్న గారి అయ్యప్ప గారు, శ్రీ జింగిరి ఈశ్వరయ్య గారు, శ్రీ బోయ వెంకటేశ్వర్లు గారు, శ్రీ బంగి శంకర్ గారు, శ్రీ పూర్వ వెంకటేశ్వర్లు గారు, వీరందరినీ సదరంగా ఆహ్వానిస్తున్నాం. రావాల్సిందిగా కోరుచున్నాం. హరి ఓం ప్రణామాలు. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ప్రతి గడప గడపకి పల్లె పల్లెకి వీధి వీధికి వాళ్ళు చేసినటువంటి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా కల్లూరు ఎస్టేట్ రెండు పాడ్లో మన హనుమంతుడి యొక్క దివ్యమైనటువంటి సమ్ముఖంలో ఈ రోజున అత్యంత భారీగా తరలి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నటువంటి ఒక పండగలాగా అనిపించింది ఈరోజు ఇక్కడ కార్యక్రమం అంతా కూడా, హిందూ సమ్మేళనం అంతా కూడా. దీంట్లో భాగంగా పిల్లలు ఆ కర్రస్వామి దగ్గర నుంచి భగవద్గీత పారాయణం దగ్గర నుంచి కోలాటాల దగ్గర నుంచి ఆనంద హేళనగా అంటే ఒక ఆనంద కోలాహలంగా ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా నిండీకృతం అయిపోయింది. అలాగే ఒక పల్లె వాతావరణం కనిపించింది, పట్టణంలో పల్లె వాతావరణం కనిపించింది. అనేక మంది హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అలాగే మన భారతదేశం యొక్క వైభవాన్ని రాష్ట్ర స్వయం సేవక సంఘ తరఫున ఎంతోమంది అద్భుతమైనటువంటి ప్రవచనాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో చాకచక్యంగా వాళ్ళు ఎన్నో రాత్రులు పగలు శ్రమించి చేసి ఉంటారు. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా నిర్వర్తించినటువంటి మన రాష్ట్ర స్వయం సేవక సంఘ తరఫున నేను చిన్మయ మిషన్ తరఫున స్వామిని సుప్రేమానంద వారందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీర్వచనాలని అందజేస్తున్నాను. సో దీంట్లో భాగంగా మన
ఎవరైనా ప్రతాప్ గారు మాట్లాడతారు. అలాగే తను కూడా రెండు మాటలు. రేణుకా మేడం రెండు మాటలు. మీ పేరు? ఈరోజు నిర్వహించుకున్నాము. అందులో భాగంగా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా సుప్రేమానంద మాతాజీ గారి ఆశీఫ్ ప్రవచనము, అంకే శ్రీనివాస్ గారు ప్రధాన వక్తగా విచ్చేసి భారతీయులందరూ హిందువులందరూ ఐక్యంగా ఉండడం ద్వారా భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుతుందని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం అత్యంత గొప్పగా నిర్వహించుకోవడానికి అనేక సంస్థలు, అనేక దేవాలయాలు మాకు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ఈ సభాముఖం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం మీ పేరు? మేడం మీ పేరు? జి రేణుక, సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా మహిళా కన్వీనర్. ఇక్కడ గోడ వీరాంజనేయ స్వామి దేవాలయం నందు ఈ హిందూ సమ్మేళనం గురించి మాతాజీ గారు చాలా మంచి విషయాలు ఇక్కడ మనకు తెలియపరిచినారు. అలాగే మిగతా కొందరు కూడా చాలా మంచి విషయాలు తెలిపినందుకు ఈ హిందూ సమ్మేళనం ఒక ఐకమత్యంగా ఇక్కడ కార్యక్రమం జరుపుకొని మేము అందరం ఇక్కడ పాల్గొని తర్వాత ఇక్కడ మరి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ఈ భోజనాలు అందరూ తీసుకొని ఈ స్వామి యొక్క ఆశీర్వాదంతో మేమందరము 10 కాలాలు అందరం చల్లగా ఉండి బాగా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ పంచముఖ ఆంజనేయ స్వామి భక్త బృందం తరఫున నేను చిలుకూరు ప్రతాప్ను మాట్లాడుతున్నాను. నా పేరు కేతన్ కుమార్. నేను ఇప్పుడు జరిగే హిందూ సమ్మేళనానికి కన్వీనర్గా ఉన్నాను. ఈ హిందూ సమ్మేళనం వచ్చేసి కల్లూరు ఎస్టేట్ 2లో ముజాఫర్ నగర్, పందిపాడు అలాగే కొన్ని నగరాలు కలుపుకొని చేశాము. ఈ నగరాలన్నీ హిందూ బంధువులు అందరూ కలిసి ఘన విజయం చేశారు. ఇందులో ఒక 12 గుళ్ళు వాళ్ళ కమిటీ వాళ్ళంతా కలిపి దీన్ని ఘన విజయం సాధించారు.